హాయ్ గైస్, మిత్రమండలి సినిమా చూడటం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆ సినిమా ఇంటర్వెల్ టైంకి నాకేమనిపించిందంటే ఎందుకు ఈ సినిమాకి వచ్చానా అనిపించింది. ఆ సినిమా రన్ అవుతున్న టైంలో డైరెక్టర్ని కానీ మూవీ టీంని కానీ ఎక్కడ నవ్వాలో చెప్పండిరా, నేను అక్కడ నవ్వుతానని వాళ్ళకి చెప్పాలనిపించింది. ఆ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత కొంతమంది సినీ ప్రేమికులు చిన్న సినిమాని కాపాడండిరా అంటారు కదా, వాళ్ళని ఈ సినిమాకి మీరు ఫ్యామిలీతో వెళ్ళి మీరే రక్షించండిరా ఈ సినిమాకి అనేసి వాళ్ళతో చెప్పాలనిపించింది. మొత్తానికి సినిమా డైరెక్టర్ ఏమనుకున్నాడంటే జాతిరత్నాల సినిమాలో లాగా స్టోరీ లేకపోయినా జాతిరత్నాల్లా నవ్విస్తే చాలు అనుకున్నట్టున్నాడు. జాతిరత్నాల సినిమా చాలా బాగుంటుంది, కానీ ఇందులో ఎక్కడ నవ్వాలా అన్న విషయమే నాకు అర్థం కాలేదు. వీళ్ళు జబర్దస్త్ ప్రోగ్రామ్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నారు. ఇదిగో మీరు ఇక్కడ నవ్వాలి అని చెప్పి ఆ జోక్ అయిన వెంటనే వెనకాతల నవ్వుతూ ఉండే ఒక బీజిఎంను కొట్టారు. ఆ బీజిఎం చూసినప్పుడే అనిపించేది, ఆహా అయితే ఇప్పుడు ముందు జోక్ అయిందా, ఇప్పుడు నవ్వాల్సిందా, అరే అనవసరంగా జోక్ మిస్ అయిపోయానే, నవ్వాల్సింది కదా అనిపించేది నాకు. సినిమా విషయానికి వస్తే సినిమాలో అసలు స్టోరీ లేదు. వాళ్ళు ఎందుకు తీద్దాం అనుకున్నారో, ఏదో ఫార్మాలిటీకి తీద్దాం అనుకున్నారో తీశారు. ఒక్క కామెడీ సీన్ కూడా పండలేదు. కాస్తో కోస్తో యాక్టర్ సత్య కొంత కామెడీ చేద్దామని ట్రై చేశాడు. అందులో అతను కొంతవరకు సక్సెస్ అయ్యాడు, కానీ మిగతా కమీడియన్స్ అందరూ సినిమా ఫెయిల్ అయింది. నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. నేనైతే అసలు రికమెండ్ చేయను. ఒకవేళ మీలో ఎవరన్నా సినీ ప్రేమికులు ఉండి చిన్న సినిమాని రక్షిద్దాం అనుకుంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, సినిమాని రక్షించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.